నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలి అనుకున్నప్పుడు H13 హెపా, H14 హెపా, 7 స్టేజ్ ఫిల్టరేషన్, AQI సెన్సార్, యూవీ, అయనైజర్, 500 SFT కవరేజ్ అని చాలా టర్మ్స్ కనిపిస్తాయి. కానీ రూమ్ సైజ్ బట్టి ప్యూరిఫైయర్ ఎలా సెలెక్ట్ చేయాలి, CADR అంటే ఏంటి, AQI, PM2.5 డిఫరెన్స్ ఏంటి, ఫిల్టర్స్లో కంపల్సరీగా ఏం ఉండాలి, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్న బ్రాండ్స్లో ఏ ప్యూరిఫైయర్ బెస్టో కూడా చూద్దాం. ఎస్పెషల్లీ వింటర్లో కోల్డ్ అండ్ స్టాగ్నెంట్ ఎయిర్ వల్ల పొల్యూషన్ గ్రౌండ్ లెవెల్లో ట్రాప్ అవుతుంది. దీనివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకునేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్న అన్ని ప్రోడక్ట్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఫ్రెష్ ఆక్సిజన్ క్రియేట్ చేయదు. మన రూమ్లో ఉన్న ఎయిర్ని రిపీటెడ్గా ఫిల్టర్ ద్వారా సర్క్యులేట్ చేసి డస్ట్, PM2.5, పోలెన్, స్మోక్ పార్టికల్స్, పెట్ డాండార్ లాంటి పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే వెంటిలేషన్ రీప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు చాలామంది ఫస్ట్ చెక్ చేసేది రూమ్ కవరేజ్. బాక్స్ మీద 500 SFT, 800 SFT, 1000 SFT అని చూసి ప్యూరిఫైయర్ పవర్ఫుల్ అని అజ్యూమ్ చేస్తారు. కానీ రూమ్ కవరేజ్ నెంబర్ మాత్రమే చూసి బై చేయకండి. ఎయిర్ ప్యూరిఫైయర్లో మెయిన్ స్పెసిఫికేషన్ CADR అంటే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్. ఇది ప్యూరిఫైయర్ 1 అవర్లో ఎంత క్లీన్ ఎయిర్ని డెలివర్ చేస్తుందో అనేది చెప్తుంది. యూజువల్గా క్యూబిక్ మీటర్ పర్ అవర్లో ఉంటుంది. ఎగ్జాంపుల్కి CADR 300 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్లో 300 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఫిల్టర్డ్ ఎయిర్ని డెలివర్ చేయగలదు. రూమ్ సైజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫ్లోర్ ఏరియా మాత్రమే కాదు, రూమ్ హైట్ కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ACH అంటే ఎయిర్ చేంజెస్ పర్ అవర్ అనే టర్మ్ కూడా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మన రూమ్ టోటల్ ఎయిర్ని ప్యూరిఫైయర్ 1 అవర్లో ఎన్ని టైమ్స్ క్లీన్ చేయగలదో ACH చెప్తుంది. 4 to 5 ACH టార్గెట్ చేస్తే గుడ్ ఎయిర్ క్లీనింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ డస్ట్, ఎలర్జీస్, స్మోక్ ఆర్ హై పొల్యూషన్ ఏరియాస్లో హయ్యర్ ACH యూస్ఫుల్గా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయర్లో మినిమంగా 3 ఫిల్టరేషన్ స్టేజెస్ యూస్ఫుల్గా ఉంటాయి. ప్రీ ఫిల్టర్, హెపా ఫిల్టర్ అండ్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. ప్రీ ఫిల్టర్ ఫస్ట్ లేయర్. ఇది స్మాల్ హెయిర్ పార్టికల్స్, లింట్, పెట్ ఫర్, లార్జర్ డస్ట్ పార్టికల్స్ క్యాప్చర్ చేస్తుంది. మెయిన్ హెపా ఫిల్టర్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వాషబుల్ ఆర్ ఈజీ టు క్లీన్ ప్రీ ఫిల్టర్ ఉంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫిల్టర్, అదే హెపా ఫిల్టర్. ఎయిర్ ప్యూరిఫైయర్లో పార్టికల్స్ క్లీనింగ్కి ఇది హార్ట్ లాంటిది. H13 హెపా ఆర్ ప్రాపర్ హై ఎఫిషియన్సీ హెపా ఫిల్టర్ ప్రిఫర్ చేయండి. H13 ఆల్రెడీ హోమ్ యూస్కి ఎక్సలెంట్ ఫిల్టరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వెరీ హై ఎఫిషియన్సీ ఫిల్టర్ పెట్టి ఎయిర్ ఫ్లో వీక్గా ఉంటే రూమ్ క్లీన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో హెపా గ్రేడ్ ప్లస్ CADR రెండూ కలిపి చూడాలి. నెక్స్ట్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. హెపా డస్ట్ అండ్ PM2.5 లాంటి పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది, కానీ స్మెల్ అండ్ గ్యాసెస్ని మెయిన్గా రిమూవ్ చేయదు. కుకింగ్ స్మెల్, స్మోక్ ఆర్డర్, కొన్ని VOCస్ని రెడ్యూస్ చేయడానికి యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ హెల్ప్ చేస్తుంది. సో ప్రీ ఫిల్టర్ ప్లస్ హెపా ఫిల్టర్ ప్లస్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కాంబినేషన్ నార్మల్ హోమ్ యూస్కి వెరీ గుడ్. ఇప్పుడు AQI అంటే ఏంటో చూద్దాం. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మన సరౌండింగ్ ఎయిర్ క్వాలిటీని సింపుల్ నెంబర్ ఫార్మాట్లో ఇండికేట్ చేస్తుంది. ఇండియాలో 0 to 50 అంటే గుడ్ రేంజ్, 51 to 100 అంటే సాటిస్ఫాక్టరీ రేంజ్, 101 to 200 అంటే మోడరేట్ రేంజ్, 200 to 300 పూర్, 301 to 400 వెరీ పూర్ రేంజ్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ నాయిస్ లెవెల్. బెడ్రూమ్లో ప్యూరిఫైయర్ యూజ్ చేస్తే ఇది కంపల్సరీగా చెక్ చేయండి. బ్రాండ్స్ యూజువల్లీ స్లీప్ మోడ్ 20 dB అని అడ్వర్టైజ్ చేస్తాయి, కానీ మ్యాక్సిమం స్పీడ్లో ఎంత నాయిస్ ఉంటుందో కూడా చూడాలి. స్మాల్ ప్యూరిఫైయర్ మ్యాక్సిమం స్పీడ్లో రన్ చేస్తే నాయిసీగా ఉండొచ్చు. స్లైట్లీ బిగ్గర్ ప్యూరిఫైయర్స్ మీడియం స్పీడ్లో సేమ్ క్లీనింగ్ ప్రొవైడ్ చేస్తే నైట్ యూస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్. ప్యూరిఫైయర్ 8000కి దొరుకుతోంది అని చెప్పి చీప్ అని డిసైడ్ చేయకండి. రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ 3000 to 4000 ఉంటాయి. ఇయర్కి ఒకసారి చేంజ్ చేయాలి అండ్ లాంగ్ టర్మ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్యూరిఫైయర్ ప్రైస్తో పాటు రీప్లేస్మెంట్ ఫిల్టర్ ప్రైస్ అండ్ అవైలబిలిటీ కూడా చెక్ చేయండి. యాక్చువల్లీ ప్యూరిఫైయర్స్ బై చేసే ముందు ఆన్లైన్లో ఫస్ట్ రీప్లేస్మెంట్ ఫిల్టర్ని సెర్చ్ చేయండి.
ఎగ్జాక్ట్ మోడల్ ఫిల్టర్ ఈజీగా అవైలబుల్గా ఉందా లేదా, ప్రైస్ ఎంత, బ్రాండ్స్ 2 or 3 ఇయర్స్ తర్వాత ఫిల్టర్ స్టాక్ని ప్రొవైడ్ చేస్తుందా, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫిల్టర్ దొరకకపోతే ప్యూరిఫైయర్ ఆల్మోస్ట్ యూజ్లెస్ అవుతుంది. హెపా ఫిల్టర్ని నార్మల్గా వాష్ చేయకూడదు అన్లెస్ మ్యానుఫ్యాక్చరర్ స్పెషల్గా వాషబుల్ అని మెన్షన్ చేస్తే తప్ప. ప్రీ ఫిల్టర్ని క్లీన్ చేయొచ్చు, కానీ హెపా ఫిల్టర్ అండ్ కార్బన్ ఫిల్టర్స్ యూజువల్లీ రీప్లేసబుల్ టైప్సే ఉంటాయి. మార్కెట్లో 7 స్టేజ్, 9 స్టేజ్, 12 స్టేజ్ ప్యూరిఫికేషన్ అని చాలా అట్రాక్టివ్గా చెప్తారు. కానీ స్టేజ్ ఎక్కువ అంటే ప్యూరిఫికేషన్ ఆటోమేటికలీ బెటర్ అని కాదు. సింపుల్గా స్ట్రాంగ్ సిఏడిఆర్, గుడ్ హెపా ఫిల్టర్, ప్రాపర్ కార్బన్ ఫిల్టర్ ఉన్న 3 స్టేజ్ ప్యూరిఫైయర్ వీక్ ఎయిర్ ఫ్లో ఉన్న 10 స్టేజ్ ప్యూరిఫైయర్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్లో నా సజెషన్స్ చూద్దాం. జనరల్గా హోమ్ పర్పస్కి 400 SFT రూమ్కి సరిపోయే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఫస్ట్ చూద్దాం. నా ఫస్ట్ సజెషన్ కోవే ఎయిర్ మెగా 150. ఈ ప్యూరిఫైయర్లో 3 స్టేజ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ప్రీ ఫిల్టర్ PM10 డస్ట్ పార్టికల్స్ని, కార్బన్ ఫిల్టర్ బ్యాడ్ ఆర్డర్, స్మోక్, VOC వంటి పొల్యూటెంట్స్ని రిమూవ్ చేస్తుంది. యాంటీవైరస్ ట్రూ హెపా ఫిల్టర్ PM2.5 అలర్జీస్, జర్మ్స్ అండ్ వైరసెస్ని క్యాప్చర్ చేస్తుంది. రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ స్మార్ట్ ఆటో మోడ్ ఉండడం వల్ల రూమ్ ఎయిర్ క్వాలిటీని డిటెక్ట్ చేసి ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. 8500 అవర్స్ లాంగ్ ఫిల్టర్ లైఫ్ ఉండడం వల్ల ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అలాగే 22 to 49 dB సూపర్ సైలెంట్ ఆపరేషన్ కూడా ఉంటుంది. 355 SFT వరకు రూమ్ సైజ్కి సూటబుల్గా ఉంటుంది. 5 ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 17,000 రూపీస్ ఉంటుంది, బట్ ఆఫర్స్ టైంలో 15,000 రూపీస్కే వస్తుంది. నా సెకండ్ సజెషన్ ఫిలిప్స్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ AC1715. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో 3 లేయర్ హెపా ఫిల్టరేషన్ ఉండడం వల్ల PM.003 వరకు పార్టికల్స్, డస్ట్, పాలన్, ఎలర్జీస్, వైరస్ వంటి పొల్యూటెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది. 380 SFT వరకు రూమ్ కవరేజ్ ఉండడం వల్ల బెడ్రూమ్స్ లేదా మీడియం సైజ్ రూమ్స్కి సూటబుల్గా ఉంటుంది. అలాగే 300 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో రూమ్ని ఫాస్ట్గా ప్యూరిఫై చేస్తుంది. 360 degrees ఎయిర్ సక్షన్, రియల్ టైమ్ AQI మానిటరింగ్ అండ్ ఆటో మోడ్ ఉండడం వల్ల ఎయిర్ క్వాలిటీని కంటిన్యూస్గా మానిటర్ చేసి ఫ్యాన్ స్పీడ్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. స్లీప్ మోడ్లో ఓన్లీ 15 dB నాయిస్, లో పవర్ కన్జంప్షన్తో పాటు యాప్, టచ్ కంట్రోల్స్ అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 16,500 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ అండర్ 10,000 బడ్జెట్లో మంచి ప్యూరిఫైయర్ చూస్తుంటే నా ఫస్ట్ సజెషన్ క్యూబో Q400. ఇది 5 స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టమ్తో వస్తుంది. ఇందులో ప్రీ ఫిల్టర్, నానో సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్, యాక్టివేటెడ్ కార్బన్ అండ్ ట్రూ హెపా H13 ఫిల్టర్ ద్వారా డస్ట్, PM2.5, PM10, స్మోక్, ఎలర్జీస్, పెట్ హెయిర్ అండ్ బ్యాడ్ ఆర్డర్ని ఫిల్టర్ చేస్తుంది. 330 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో 400 SFT వరకు రూమ్కి సూటబుల్గా ఉంటుంది. కాబట్టి బెడ్రూమ్ లేదా మీడియం సైజ్ రూమ్కి మంచి ఆప్షన్. ఆటో మాన్యువల్, స్లీప్, AI మోడ్స్ ఉండడంతో ఎయిర్ క్వాలిటీకి తగ్గట్టుగా ప్యూరిఫికేషన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే క్యూబో యాప్ ద్వారా AQI మానిటర్, రిమోట్ కంట్రోల్, షెడ్యూలింగ్, అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. 9,000 అవర్స్ వరకు ఫిల్టర్ లైఫ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా ప్రైస్ చూస్తే 8,900 రూపీస్ ఉంటుంది. నా సెకండ్ సజెషన్ ఫిలిప్స్ AC0920. ఈ ప్యూరిఫైయర్లో హెపా నానో ప్రొటెక్ట్ ఫిల్టరేషన్ ఉండడం వల్ల PM2.5, డస్ట్, ఎలర్జీస్ అండ్ అల్ట్రా ఫైన్ పార్టికల్స్ 99.97% వరకు క్యాప్చర్ చేస్తుంది. 250 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో స్మాల్ రూమ్స్కి ఫాస్ట్ ప్యూరిఫికేషన్ ఇస్తుంది. ఎయిరాసెన్స్ PM2.5 సెన్సార్ ఎయిర్ క్వాలిటీని కంటిన్యూస్గా మానిటర్ చేసి రియల్ టైమ్ AQIని డిస్ప్లే చేస్తుంది. అలాగే 20.5 dB వరకు సైలెంట్ స్లీప్ మోడ్, 21 వాట్స్ లో పవర్ కన్జంప్షన్, కాంపాక్ట్ డిజైన్ అండ్ యాప్ కంట్రోల్ అవసరం లేకుండా ప్యూరిఫైయర్ పైనే డైరెక్ట్ కంట్రోల్స్ ఉండడం దీని మెయిన్ ఫీచర్స్. ఫైనల్గా ప్రైస్ చూస్తే 8,500 రూపీస్ ఉంటుంది. నా థర్డ్ సజెషన్ హనీవెల్ ఎయిర్ టచ్ V1. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో 3 స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ప్రీ ఫిల్టర్, H13 హెపా ఫిల్టర్ అండ్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ద్వారా డస్ట్, PM2.5, PM10, పాలన్, స్మోక్,
అలర్జీస్, బ్యాక్టీరియా, వైరస్ అండ్ బ్యాడ్ ఆర్డర్ని ఫిల్టర్ చేస్తుంది. 235 SFT వరకు రూమ్ కవరేజ్ అండ్ 152 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADR ఉండడం వల్ల బెడ్రూమ్ లేదా స్మాల్ ఆఫీస్కి సూటబుల్గా ఉంటుంది. 29 dB లో నాయిస్ ఆపరేషన్ ఉండడంతో నైట్ టైంలో కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వన్ టచ్ కంట్రోల్, ఫిల్టర్ రీసెట్ ఇండికేటర్, 9000 అవర్స్ లేదా 1 year వరకు ఫిల్టర్ లైఫ్ ఉంటుంది. అండ్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో 2 years మ్యానుఫ్యాక్చర్ వారంటీ కూడా ఉంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 5150 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ అండర్ 20,000 బడ్జెట్లో 600 to 800 SFT ఉన్న రూమ్కి ఒక మంచి ప్యూరిఫైయర్ తీసుకోవాలి అనుకుంటే నా ఫస్ట్ సజెషన్ క్యూబో Q600 తీసుకోండి. ఈ ప్యూరిఫైయర్లో 5 stage ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది. 2 ప్రీ ఫిల్టర్స్, నానో సిల్వర్ యాంటీబ్యాక్టీరియల్ కోటింగ్, యాక్టివేటెడ్ కార్బన్ అండ్ ట్రూ HEPA H13 ఫిల్టర్ ద్వారా డస్ట్, PM2.5, PM10, స్మోక్, అలర్జీస్, పెట్ హెయిర్ అండ్ బ్యాడ్ ఆర్డర్ని ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తుంది. 450 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో 600 SFT వరకు రూమ్స్కి సూటబుల్గా ఉండడం దీని మేజర్ హైలైట్. ఆటో, మాన్యువల్, స్లీప్, AI మోడ్ ద్వారా ప్యూరిఫికేషన్ని అవసరానికి తగ్గట్టుగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే రియల్ టైమ్ PM2.5 డిస్ప్లే, క్యూబో యాప్ కంట్రోల్ అండ్ షెడ్యూలింగ్ కూడా ఉంటాయి. ఫైనల్గా ప్రైస్ చూస్తే 14,000 రూపీస్ ఉంటుంది. నా సెకండ్ సజెషన్ ఫిలిప్స్ AC3220 తీసుకోండి. ఈ ప్యూరిఫైయర్లో అడ్వాన్స్డ్ HEPA నానో ప్రొటెక్ట్ ఫిల్టరేషన్ ఉండడం వల్ల 0.003 మైక్రాన్స్ వరకు ఎయిర్ బ్రోన్ పొల్యూటెంట్ని 99.97 వరకు ఫిల్టర్ చేస్తుంది. 520 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో లార్జ్ రూమ్స్కి ఫాస్ట్ ప్యూరిఫికేషన్ ఇస్తుంది. రియల్ టైమ్ AQI డిస్ప్లేతో పాటు టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్ ఉండడం వల్ల రూమ్ ఎయిర్ క్వాలిటీని ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. అలాగే సైలెంట్ వింగ్స్ టెక్నాలజీ 36 watts లో పవర్ కన్జంప్షన్ ఉండడంతో క్వైట్గా ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 20,000 రూపీస్ ఉంటుంది. మీకు అబౌట్ 20,000 అయినా పర్వాలేదు, ఒక మంచి పర్ఫెక్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి అనుకుంటే నా సజెషన్ డైసన్ హష్ జెట్ కాంపాక్ట్ HJ10 తీసుకోండి. ఈ ప్యూరిఫైయర్లో హష్ జెట్ ఎయిర్ ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉండడం వల్ల 1076 SFT వరకు పెద్ద రూమ్స్ని క్వైట్లీ ప్యూరిఫై చేయగలదు. 99.97 పార్టికల్స్ అప్ టు 0.3 మైక్రాన్స్ వైరస్, అలర్జీస్, మౌల్డ్స్, గ్యాసెస్ని క్యాప్చర్ చేయడం దీని మేజర్ హైలైట్. ఆటో మోడ్ పొల్యూటెంట్ లెవెల్స్ని కంటిన్యూస్గా సెన్స్ చేసి ప్యూరిఫికేషన్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. అలాగే మై డైసన్ యాప్, అలెక్సా, సిరి అండ్ గూగుల్ హోమ్ సపోర్ట్ కూడా ఉంది. నైట్ మోడ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్టర్కి 5 years వరకు ఫిల్టర్ లైఫ్ ఉండడంతో లో మెయింటెనెన్స్ ఆప్షన్గా ఉంటుంది. ఫైనల్గా ప్రైస్ చూస్తే 30,000 రూపీస్ ఉంటుంది. నా సెకండ్ సజెషన్ షార్ప్ FP-J80M. ఇందులో ప్రీ ఫిల్టర్, HEPA ఫిల్టర్ అండ్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కాంబినేషన్తో డస్ట్, PM2.5, అలర్జీస్, ఆర్డర్, VOC వంటి పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది. 480 క్యూబిక్ మీటర్ పవర్ అవర్ CADRతో 680 SFT వరకు రూమ్కి సూటబుల్గా ఉంటుంది. రియల్ టైమ్ PM2.5 ఇండికేటర్ ద్వారా ఎయిర్ క్వాలిటీని ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. అలాగే హేజ్, ఆటో, పోలన్, మ్యాక్స్, స్లీప్ వంటి మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా వాషబుల్ ప్రీ ఫిల్టర్, 2 years వరకు ఫిల్టర్ లైఫ్ అండ్ 2 years కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఇస్తున్నారు. ఫైనల్గా ప్రైస్ చూస్తే 32,000 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ డూప్లెక్స్ ఆర్ విల్లాస్లో ఉంటే లేదా పెద్ద లివింగ్ రూమ్స్ కోసం మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం చూస్తుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నా ఫస్ట్ సజెషన్ డైసన్ ఎయిర్ ప్యూరిఫైయర్ హాట్ ప్లస్ కోల్డ్ HP1. 3-in-1 ఫంక్షనాలిటీ ఉండడం వల్ల ఎయిర్ ప్యూరిఫైయర్తో పాటు ఫ్యాన్ అండ్ హీటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో HEPA ప్లస్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఉండడంతో PM.1 వరకు అలర్జీస్, పొల్యూటెంట్స్ అండ్ ఆర్డర్ని ఫిల్టర్ చేస్తుంది. ఆటో మోడ్ ఎయిర్ క్వాలిటీని కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎయిర్ ఫ్లోని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. అలాగే 350 degrees ఆసిలేషన్ అండ్ ఎయిర్ మల్టిప్లేయర్ టెక్నాలజీ వల్ల ప్యూరిఫైడ్ ఎయిర్ రూమ్ అంతా సర్క్యులేట్ అవుతుంది. మై డైసన్ యాప్, రిమోట్, అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ సపోర్ట్, నైట్ మోడ్ అండ్ 2 years వారంటీ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా ప్రైస్ చూస్తే 56,000 రూపీస్ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకోగలరు అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.